హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ హౌస్లో టేస్టీ తేజ తల్లి అంతా అనుకున్నట్టే అయింది. వారాంతరంలో నాగార్జున వచ్చి నువ్వు చేయకూడని తప్పు చేశావు అంటూ చేయని తప్పుకి టేస్టీ తేజకి శిక్ష వేశాడు నాగార్జున. ఆ కన్నడ బ్యాచ్కి విరుద్ధంగా ఆడినందుకు గాను టేస్టీ తేజని కెప్టెన్సీ కంటెండర్షిప్ నుంచి తప్పించారు నాగార్జున. అంతేకాదు, హౌస్లో ఉన్న ఆ కన్నడ బ్యాచ్ ఏకాభిప్రాయంతో వరస్ట్ ప్లేయర్గా టేస్టీ తేజాని ప్రకటిస్తూ దీనికి శిక్షగా ఫ్యామిలీ వీక్లో మీ పేరెంట్స్ ఎవరూ రాకుండా ప్రకటించారు హోస్ట్ నాగార్జున. అయితే ఈ వారం మొత్తం జరిగిన ఫ్యామిలీ వీక్లో అందరికంటే హైలైట్ అయింది టేస్టీ తేజానే. నాగార్జున తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయాలతో టేస్టీ తేజకి ఫుల్ పాజిటివిటీ పెరిగింది. అసలు టాప్ 5 రేసులో టేస్టీ తేజ పేరు లేనేలేదు అప్పటి వరకు. ఎప్పుడైతే నాగార్జున చేయని తప్పుకి టేస్టీ తేజకి శిక్ష వేశారో అప్పటి నుంచి టేస్టీ తేజకి సింపతి పెరిగాయి. టాప్ 5 రేసులోకి దూసుకొచ్చాడు. టేస్టీ తేజ తల్లి బిగ్ బాస్ హౌస్లోకి వస్తుందంటే ఎవడ్రా ఆపేది, అదో పెద్ద డ్రామా. ఆ కన్నడ బ్యాచ్కి గౌతమ్ మొగుడైతే టేస్టీ తేజ రంకు మొగుడయ్యేంత రేంజ్లో పుంజుకున్నాడు. నామినేషన్లో అల్లాడించాడు. ఇక ఈ వారంలో జరిగిన ఫ్యామిలీ వీక్లో టేస్టీ తేజకి సింపతి ఓ రేంజ్లో వచ్చింది. అందరి పేరెంట్స్ వస్తున్నారు. పాపం టేస్టీ తేజ తల్లి రాకుండా చేశారనే సింపతి బీభత్సంగా పెరిగింది. అయితే బిగ్ బాస్ షో ఫాలో అయ్యే వాళ్ళకి, హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి మాత్రం అసలు విషయం తెలుసు. నాగార్జున అన్నంత మాత్రాన టేస్టీ తేజ తల్లి హౌస్లోకి రాకుండా ఉండదు అనేది అందరికీ తెలిసిందే. ప్రతి సీజన్లో ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టడం రొటీన్ స్క్రిప్టే. దానిలో భాగంగానే టేస్టీ తేజ తల్లి రావటం లేదని రొటీన్ స్క్రిప్ట్లో భాగంగా నాగార్జున చేత చెప్పించారు. అయితే హోస్ట్ నాగార్జున్ని వెర్రిపప్పం చేస్తూ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి టేస్టీ తేజ తల్లిని పంపించింది బిగ్ బాస్ టీం. దీనికి సంబంధించిన ప్రోమో చూస్తే ఇది కూడా స్క్రిప్టే అని క్లియర్గా తెలిసిపోతుంది. హౌస్లో అంతమంది ఉంటే రింగ్ అవుతున్న ఫోన్ని టేస్టీ తేజని ఎందుకు లిఫ్ట్ చేశాడబ్బా అంటే ముందే హౌస్ మొత్తానికి స్క్రిప్ట్ని వివరించారన్నమాట. ఇక టేస్టీ తేజ ఫోన్ లిఫ్ట్ చేయగా, హాయ్ నాని బాబు, నేను హౌస్లోకి రాలేకపోతున్నందుకు నువ్వు బాధపడొద్దు, ట్రోఫీతో నిన్ను చూడాలని అనుకుంటున్నా అని టేస్టీ తేజతో అతని తల్లి ఫోన్లో మాట్లాడింది. ఇక టేస్టీ తేజ నిజంగానే తన తల్లి హౌస్లోకి రావటం లేదని ఫిక్స్ అయిపోయి తెగ ఏడ్చేశాడు. ఇక గౌతమ్, అవినాష్ బిగ్ బాస్ని చాలా రిక్వెస్ట్ చేశారు, టేస్టీ తేజ తల్లిని హౌస్లోకి పంపండి బిగ్ బాస్ అని. ఇక అంతా ఊహించినట్టే అమ్మా అమ్మ ఈ వెన్నెల అంటూ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు టేస్టీ తేజ తల్లి. ఇక తన తల్లిని చూడగానే బోరున ఏడ్చేశాడు టేస్టీ తేజ. తేజగాడి అమ్మ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిందోచ్ అంటూ పొంగిపోయాడు. నా కల తీరిపోయింది బిగ్ బాస్ అని టేస్టీ తేజ అంటే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ పర్ఫెక్ట్గా ఎండ్ అయింది అని నబిల్ అన్నాడు. మొత్తానికైతే అంతా అనుకున్నట్టుగానే బిగ్ బాస్ హౌస్లోకి టేస్టీ తేజ తల్లి వచ్చింది. కానీ విలన్ అయ్యింది మాత్రం హోస్ట్ నాగార్జునే. ఆ బిగ్ బాస్ టీం వాళ్ళు నాగార్జున్తో చెప్పించడం ఎందుకు, అతన్ని తిట్టించడం ఎందుకు? ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.